హలో అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారండి? మీ దైవాలు అయితే నేను చాలా బాగున్నాను. మీరు బాగోవాలి మనస్ఫూర్తిగా అయితే మా మాలచ్చమ్మని అయితే కోరుకున్నానండి. అందరూ బాగోవాలండి. అందరూ చల్లగా ఉండాలి. ఎండలో ఎలా తట్టుకుంటున్నారు అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఇంట్లోంచి అయితే బయటకి అయితే వెళ్ళకపోతున్నాం. సెలవులు అనేసి మా చెల్లెలు గారి పిల్లలు అయితే వచ్చారండి. సిసింద్రీలండి. అసలు చింతకాయల్లో మెదిలిపోతా ఉంటారండి ఇద్దరు. టిఫిన్లు అయితే వేస్తున్నానండి. రవ్వ దోశ కావాలంటండి. రవ్వ దోశ అయితే వేస్తున్నాను, మీకు చూస్తాను చూడండి. రవ్వ దోశ అయితే వేస్తున్నానండి, చూడండి. రవ్వ దోశలు కావాలంటండి. రవ్వ దోశ అయితే వేస్తున్నాను. చూసారా? సెలవులు కదండి పిల్లలు అయితే వచ్చారండి మా ఇంటికి. చింతకాయలండి, సిసింద్రీలు. ఓ తెగ మెదిలిపోతా ఉంటారు. పిల్లలు ఉంటేనే ఇంటికాడ ఆనందం అండి. పిల్లలు లేకపోతే ఇల్లు అసలు ఇల్లాగే ఉండదండి. దోశ అయితే తిరిగేస్తున్నాను, చూడండి. చూసారా? దోశ ప్లెయిన్ రవ్వ దోశ అండి. చూసారా? చూడండి, ఈ పిల్లని చూడండి. చూసారా ఎలా నవ్వుతుంది? ఎంతసేపు నవ్వుతూనే ఉంటది. ఎంతసేపు అనుకోండి, చితుదాల్లో నవ్వుతూనే ఉంటది ఎంతసేపు. దోశలు కావాలంటే దోశలు అయితే వేసేస్తున్నాను మరి చక్కగానే. కానీ కరెంట్ లేదండి. చట్నీ రుబ్బాలి ఇప్పుడు మళ్ళీ ఏండి. చట్నీ రుబ్బేసి టిఫిన్లు అయితే వేస్తున్నాను. 9 అయితే అయిపోతుంది కదా మరి కడుపులో ఎలకలు అయితే పరిగెడుతున్నాయి. ఏదో ఒక పిల్లిని అయితే పంపించేద్దాం టైంకి. పిల్లిని అయితే పంపించేద్దామా? ఇలాగా వంటకు కూడా రెడీ అయిపోతున్నామండి. 9 అయిపోతుంది. వంటగదిలో అసలు నిలబడలేకపోతున్నాం, ఎండ వచ్చేస్తుంటేనే. ఏండి, దోశలు అయితే వేసాను. దోశలు అయితే వేసాం. మళ్ళీ ఇంకో దోశ అయితే వేస్తున్నాను, చూపిస్తాను చూడండి. దోశ అయితే వేసాను, చూసారా? ఇంకో దోశ అయితే వేసుకుందాం. దోశలు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి? దోశలు మెత్తగా దూదుల్లా ఉంటాయండి. దోశలు 2 గ్లాసులు పప్పు వేసుకుంటే 4 గ్లాసులు బియ్యం అయితే వేసుకోండి. అలాగైతే దోశలు మెత్తగా వస్తాయి, చక్కగానే దూదుల్లా ఉంటాయండి దోశలు. మీకు కావాలంటే అందులో శనగపప్పు, మినపప్పు, కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చు. అవి వేరే టేస్ట్ వస్తాయి, ఇది వేరే టేస్ట్ వస్తుందండి. దోశలు అయితే వేసుకుంటున్నాం. పెట్టినా వీళ్ళు తమ్ముడు ఉన్నాడంటే అండి, సిసింద్రి. మనం మనుషులు ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఆడెక్కడో చక్కబెట్టేస్తాడని చెప్పి, ఇదేమో ఇక్కడ చక్కబెట్టేస్తుంది, నవ్వుతో చక్కబెట్టేస్తుంది. దేవుడు గారు నవ్వుతో మరే చక్కబెట్టేస్తుందండి. దోశలు రెడీ అయిపోయినాయండి, చూసారా? హలో అండి. వేడి శనగగుళ్ళు
కొబ్బరికాయ అండి, చిన్న కొబ్బరికాయ ముక్క అయితే వేసాను. పచ్చడి అయితే చేస్తున్నానండి పిల్లల గురించి. వేరుశనగ చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి. మీకు ఇష్టమేనండి? నాకైతే ఇందులో కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను, ఆడుకుంటానండి మిక్సీలో. హలో అండి, చట్నీ అయితే గిన్నెలోకి అయితే తీసుకుందామండి. చూడండి, పల్లీల చట్నీ కడిగేసి కొంచెం వాటర్ అయితే దీంట్లో పోద్దాము. చట్నీ అయితే కడిగేసి శుభ్రంగానే వాటర్ దీంట్లో అయితే వేసేద్దామండి. మీలో ఎంతమంది పల్లీల చట్నీ ఇష్టం అండి? నాకైతే పల్లీల చట్నీ అయితే ఇష్టం అండి. కొబ్బరి చట్నీ అన్నా సూపర్గా ఉంటుందండి. చూసారా, చిట్టే దా టిఫిన్ దా టిఫిన్ తమ్ముడు. టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీ చూసారండి, పల్లీ చట్నీ. వీడికి ఇంకా వద్దంటండి టిఫిన్. దా మా తమ్ముడు ఇంకో దా. సరే అయితే నువ్వు తినేమ్మా, నువ్వు తినే. వాడికి ఇంకా వద్దంట. హలో అండి, అందరికి కింద కూర్చైతే అండి టిఫిన్లు అయితే చేస్తున్నామండి. అండి దోశలు పల్లీ చట్నీనండి, సూపర్గా ఉంటుందండి. చూసారండి ఏంటి, మా బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది. మీది అవుతుందా లేదా చెప్పండి. మళ్ళీ కలుస్తానండి, ఉంటాను. ఇంకా మాట్లాడు. మీరందరూ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాము. నేను టైగర్ మాయ జాయిన్ మాయ వెళ్ళి క్రికెట్ చూడడానికి వెళ్ళాం గాయస్. క్రికెట్లో 6 కొట్టారు గాయస్, వికెట్లారు 6 కొట్టాక ఇంకొక 6 కొట్టారు. మళ్ళీ ఇంకొకటి వికెట్ ఊరిపోయింది. ఆ వికెట్ సరిగ్గా కొట్టలేదు, బాల్ చూసుకోలేదు. ఏటేటో చెప్పేస్తున్నాడు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన గంట కూడా కొట్టాలి. అప్పుడే మీ వీడియోలు మాకు వస్తాయి. చూసారా పిల్లలు? ఇంకా ఇంకా చెప్పు. నేను కూడా టైగర్ మై క్రికెట్కి వెళ్ళి అందరినీ ఓడిచేసారు. నేను కూడా వెళ్ళాను. బాగా గ్రౌండ్ లో నుంచి 6 వెళ్ళిపోయింది. అలా కాదు, గంట బెల్ కొడితే వెంటనే మేము పంపించిన వీడియోస్ అన్ని బ్లాగ్స్ అన్ని మీకు వస్తాయి. దానికి చెప్తున్నాము. మా తమ్ముడు అంట కాకినాడ చిన్నోడు అంట, చూడండి ఏదో చెప్తున్నాడు. మా యొక్క డాడీ పేరు చిన్నాడు. క్రికెట్లోనే నేను 6 కొట్టాను. నేను 6 కొట్టాను కానీ టైగర్ మా జాన్ మై 6 కొట్టలేకపోయాడు. అప్పుడే వర్షం వచ్చింది. చెప్తున్నారండి బాబు. అప్పుడే వర్షం వచ్చింది. కట్టారు కవులు తీసి క్రికెట్ రేపటికి పోస్ట్ పోన్ చేశారు. వెన్స్డే నుంచి స్టార్ట్ చేశారు. వెన్స్డే వర్షం రాలేదు. ఆడు చెప్పింది ఏమన్నా మీకు అర్థమైందో చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ 3 చేయండి. గంట సింబల్ కూడా కొట్టండి. గంట అంట కొట్టేయండి మా పిల్లలకి కొంచెం. ఉంటానైతే బాయ్. మళ్ళీ సాయంత్రం కలుస్తాం. చెప్పు. మా వీడియో నచ్చితే లైక్ చేసి మా అబ్బాయి కూడా చెప్తారండి. చిన్న అబ్బాయి చెప్పరా.
పక్కనున్న గంట కూడా కొట్టాలి. పక్కనున్న గంట కూడా కొట్టమంటున్నాడు చూసారా. మీకు మా లింక్స్ అన్ని వస్తాయి. చూసారా ఎలా చెప్పేస్తున్నారు, నాకు తెలుస్తలేదు. మా పిల్లలు అయితే భలే చెప్పేస్తున్నారు కదండి. ఉంటానండి.